everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో కిడ్స్కి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. మనం పిల్లలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా రకాల వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని యూస్ చేస్తూనే ఉంటాం కదా. అయితే ఇప్పుడు ఆ సెంటెన్సెస్ అన్నిటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే నేను ప్రీవియస్ వీడియోలో మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్న దాన్ని మనం రా పపాయ అని చెప్తాం, పచ్చి బొప్పాయి. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నీడ్ టు టాక్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఎవరొచ్చారు. ఇది మనం చాలా కామన్గానే అడుగుతూ ఉంటాం కదా. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. Now the second question for you, which is, ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్ళావు? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్, ఎలా పడ్డావు లేదా ఎలా పడిపోయావు. పిల్లలు అన్నాక పడిపోతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ ఫాల్ ఈ విధంగా అడుగుతాం. అదే హౌ డిడ్ యూ ఫాల్ డౌన్ అంటే నువ్వు కింద ఎలా పడిపోయావు అని. ఫర్ ఎగ్జాంపుల్, వై డిడ్ యూ క్రై సో హార్డ్ డిడ్ యూ ఫాల్ డౌన్. వై డిడ్ యూ క్రై సో హార్డ్ డిడ్ యూ ఫాల్ డౌన్ అంటే నువ్వు ఎందుకు అంత గట్టిగా ఏడ్చావు, నువ్వేమైనా కింద పడిపోయావా అని. క్రయింగ్ సో హార్డ్ అంటే గట్టిగా ఏడవటం అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ న్యూ యూ వుడ్ ఫాల్ డౌన్ సో ఐ టోల్డ్ యూ టు వాక్ స్లోలీ. ఐ న్యూ యూ వుడ్ ఫాల్ డౌన్ సో ఐ టోల్డ్ యూ టు వాక్ స్లోలీ అంటే నువ్వు కింద పడిపోతావని నాకు తెలుసు, అందుకే నీకు నేను నెమ్మదిగా నడవమని చెప్పాను అని. వాక్ స్లోలీ అంటే నెమ్మదిగా లేదా నిదానంగా నడువు అని. నౌ ద సెకండ్ వన్ ఈజ్, భయం లేదా నీకు భయం లేదా ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆరెంట్ యూ అఫ్రైడ్ ఆర్ ఆర్ యూ నాట్ అఫ్రైడ్ ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, వై ఆర్ యూ హోల్డింగ్ ఇట్ వెన్ ఐ సే ఇట్స్ హాట్ ఆరెంట్ యూ అఫ్రైడ్. వై ఆర్ యూ హోల్డింగ్ ఇట్ వెన్ ఐ సే ఇట్స్ హాట్ ఆరెంట్ యూ అఫ్రైడ్ అంటే అది వేడిగా ఉందని నేను చెప్పినా కూడా నువ్వు ఎందుకు పట్టుకుంటున్నావు, నీకు భయం లేదా అని. ఇంకొక ఎగ్జాంపుల్, యూ హ్యావ్ బికమ్ ఫియర్లెస్ లేట్లీ. యూ హ్యావ్ బికమ్ ఫియర్లెస్ లేట్లీ అంటే నువ్వు ఈ మధ్య భయం లేకుండా తయారయ్యావు లేదా నువ్వు ఈ మధ్య భయం లేకుండా మారిపోయావు అని. ఫియర్లెస్ అంటే భయం లేకుండా అని. నౌ ద థర్డ్ వన్ ఈజ్, చూసి నడువు. పిల్లలకి ఇది చాలా కామన్గానే చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ లుక్ అండ్ వాక్ ఈ విధంగా చెప్తాం. అదే యు లుక్ డౌన్ అండ్ వాక్ అంటే నువ్వు కింద చూసి నడువు అని. అదే యు లుక్ అహెడ్ అండ్ వాక్ అంటే నువ్వు ముందు చూసి నడువు అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్, ఇఫ్ యూ డోంట్ లుక్ డౌన్ అండ్ వాక్ కేర్ఫుల్లీ యూ విల్ గెట్ హిట్ అన్నెసెసరీలీ. ఇఫ్ యూ డోంట్ లుక్ డౌన్ అండ్ వాక్ కేర్ఫుల్లీ యూ విల్ గెట్ హిట్ అన్నెసెసరీలీ అంటే నువ్వు కింద చూసి జాగ్రత్తగా నడవకపోయినట్లయితే నీకు అనవసరంగా దెబ్బ తగులుతుంది లేదా నువ్వు అనవసరంగా దెబ్బతింటావు అని. అనదర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఆన్ ద రోడ్ సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఆన్ ద రోడ్ సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అంటే రోడ్డు మీద చాలా ట్రాఫిక్ ఉంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని. నౌ ద ఫోర్త్ వన్ ఈజ్, కంగారు పడకు లేదా తికమక పడకు. పిల్లలు కంగారు పడుతూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వరీ ఆర్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఈ విధంగా చెప్తాం.
ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వై ఆర్ యూ కన్ఫ్యూజ్డ్? సిట్ కామ్ అండ్ కంప్లీట్ ఆల్ యువర్ హోంవర్క్. వై ఆర్ యూ కన్ఫ్యూజ్డ్? సిట్ కామ్ అండ్ కంప్లీట్ ఆల్ యువర్ హోంవర్క్. అంటే నువ్వు ఎందుకు తికమక పడుతున్నావు లేదా ఎందుకు కంగారు పడుతున్నావు? ప్రశాంతంగా కూర్చొని నీ హోంవర్క్ పూర్తి చెయ్యి అని. అనదర్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ స్వెటింగ్ సో మచ్? ఆర్ యూ కన్ఫ్యూజ్డ్? వై ఆర్ యూ స్వెటింగ్ సో మచ్? ఆర్ యూ కన్ఫ్యూజ్డ్? అంటే నీకు ఎందుకు అంత చెమట పడుతోంది? నువ్వు కంగారు పడుతున్నావా లేదా తికమక పడుతున్నావా అని. నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఇవన్నీ ఎందుకు లేదా ఎందుకు ఇవన్నీ? ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో వై ఆల్ దిస్, వై ఆల్ దిస్ ఈ విధంగా అడుగుతాం. లెట్స్ హ్యావ్ సమ్ రిలేటెడ్ సెంటెన్సెస్ టు ఇట్. నౌ ద ఫస్ట్ వన్ ఈజ్ వై డిడ్ యూ త్రో ఆల్ దిస్ అవే? వై డిడ్ యూ త్రో ఆల్ దీస్ అవే? అంటే నువ్వు వీటన్నింటినీ లేదా ఇవన్నీ ఎందుకు ఇలా విసిరేసావు అని. థ్రోయింగ్ అవే అంటే విసిరేయడం అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ no matter how many times I told you not to take it all, why are you taking it? No matter how many times I told you not to take it all, why are you taking it? అంటే నేను నీకు ఇవన్నీ ఎన్నిసార్లు తీయొద్దు అని చెప్పినా కూడా నువ్వు ఎందుకు తీస్తున్నావు అని. అదే why did you put your books here like this? అంటే నువ్వు నీ పుస్తకాలన్నింటినీ ఎందుకు ఇలా పెట్టావు లేదా ఎందుకు ఇలా ఇక్కడ పెట్టావు అని. నౌ ద సిక్స్త్ వన్ ఈజ్ కూర్చొని ఆడుకో. ప్రతి ఒక్క పేరెంట్ పిల్లలకి ఇలా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యు సిట్ డౌన్ అండ్ ప్లే, యూ సిట్ డౌన్ అండ్ ప్లే ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ డోంట్ రన్, సిట్ అసైడ్ అండ్ ప్లే విత్ యువర్ టాయ్స్. యూ డోంట్ రన్, సిట్ అసైడ్ అండ్ ప్లే విత్ యువర్ టాయ్స్. అంటే నువ్వు పరిగెత్తకు, ఒక పక్కన కూర్చొని నీ బొమ్మలతో ఆడుకో అని. సిట్టింగ్ అసైడ్ అంటే ఒక పక్కన కూర్చోవటం అని. ఇంకొక ఎగ్జాంపుల్, కాంట్ యూ జస్ట్ సిట్ అండ్ ప్లే వితౌట్ రన్నింగ్? కాంట్ యూ జస్ట్ సిట్ అండ్ ప్లే వితౌట్ రన్నింగ్? అంటే నువ్వు పరిగెత్తకుండా కూర్చొని ఆడుకోలేవా అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఎందుకు లేచావు లేదా ఎందుకు నిద్ర లేచావు? ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ గెట్ అప్, వై డిడ్ యూ గెట్ అప్ ఈ విధంగా అడుగుతాం. అంటే నువ్వు ఎందుకు లేచావు అని. అదే వై డిడ్ యూ వేక్ అప్ అంటే నువ్వు ఎందుకు నిద్ర లేచావు అని. ఫర్ ఎగ్జాంపుల్, వై డిడ్ యూ జస్ట్ వేక్ అప్, యూ స్లీప్ లాంగర్ టుడే. ఆర్ వై డిడ్ యూ జస్ట్ వేక్ అప్, యూ స్లీప్ అ బిట్ లాంగర్ టుడే. అంటే నువ్వు అప్పుడే ఎందుకు నిద్ర లేచావు, ఈరోజు ఇంకాస్త ఎక్కువసేపు పడుకో అని. అనదర్ ఎగ్జాంపుల్, why did you just wake up, my work is not done yet. Why did you just wake up, my work is not done yet. అంటే నువ్వు అప్పుడే ఎందుకు నిద్ర లేచావు, నా పని ఇంకా పూర్తి కాలేదు అని. నాట్ డన్ యెట్ అంటే ఇంకా పూర్తవ్వలేదు అని. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ మొత్తం తినాలి లేదా నువ్వు మొత్తం తినేసేయాలి. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యు మస్ట్ ఈట్ ఇట్ ఆల్, యూ మస్ట్ ఈట్ ఇట్ ఆల్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని యూ మస్ట్ ఈట్ ద హోల్ థింగ్ ఇలా కూడా చెప్పచ్చు. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వై డిడ్ యూ ఓన్లీ ఈట్ హాఫ్, ఈట్ ద హోల్ థింగ్ నౌ. వై డిడ్ యూ ఓన్లీ ఈట్ హాఫ్, ఈట్ ద హోల్ థింగ్ నౌ. అంటే నువ్వు సగమే ఎందుకు తిన్నావు, ఇప్పుడే మొత్తం తిను అని. ఇంకొక ఎగ్జాంపుల్, రోహన్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ హిస్ మీల్ టుడే టూ. రోహన్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ హిస్ మీల్ టుడే టూ. అంటే రోహన్ ఈరోజు కూడా తన భోజనంలో సగాన్ని వదిలేశాడు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.